నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? అంత నిమ్మలమేనా? నేను మాత్రం కూర్చున్నా, కూర్చున్నా. సో ఇప్పుడే మేమైతే ఆఫ్టర్ లాంగ్ డేస్ ఒక ట్రిప్కి అయితే వచ్చిన. సో ఇంతకుముందు చేసిన వీడియోలు చాలా డిలే అయినాయి కాబట్టి ఇప్పుడైతే ఒక లొకేషన్కి వచ్చిన. సో అది నెవాడాలో డెత్ వ్యాలీ అనమాట. సో చూసుకుంటే మేము 10 మంది వచ్చినాము. 10 మంది కాదు కానీ ఒక 8 మంది అయితే వచ్చినాము. సో పెద్ద కారు తీసుకున్నాము, కారు చూపి. సో ఇది పెద్ద కారు, ఇది మొత్తం మా వానర సైన్యం అనమాట. లోపల ఇంక 2 కోతులు ఉన్నారు. సో ఇది వచ్చేసి ఫేమస్ రోడ్ అనమాట. డెత్ వ్యాలీ, వేగాస్ నుంచి డెత్ వ్యాలీ పోయే రూట్లో మంచి ఫేమస్ రోడ్డు. సింగిల్ స్ట్రెచ్ ఉంటుంది, అటు ఇటు మొత్తం కొండలే. సో మధ్యలో రోడ్డు, అటు కూడా కొండలు ఉంటాయి. సో ఇట్లా బస్సులు వచ్చినప్పుడు పక్క జరగాలి, మధ్యలో నిల్చుంటే గుద్దుకుంటూ వెళ్ళిపోతారు ఎవడొకడు. షుడ్ బీ కేర్ఫుల్, ఓకే. సో ఇది ఫ్రెండ్స్ చూసుకున్నారు కదా మొత్తం డెత్ వ్యాలీలో. సో డెత్ వ్యాలీలో జనాలు ఎట్లా తిరుగుతారు, మన పొరాలు ఎట్లున్నారు అనే వాళ్ళు చూద్దాం. ఒక్కొక్కరిని పరిచయం చేస్తా ఇప్పుడు. ఏ పొరాలు రండి 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 ఎంతసేపు బ్లాగ్లో ఫస్ట్ టైం పొరాలు అందరినీ చూస్తున్నాయి. పిల్లలందరూ ఇప్పుడే జస్ట్ మాస్టర్స్ ఫినిష్ అయ్యి ఇప్పుడే గాలి రోడ్ల మీద వాడి తిరుగుతున్నారు అనమాట. సో అందరూ జాబ్లో వేయటం వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క స్ట్రగుల్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళంతా జస్ట్ మాస్టర్స్ ఫినిష్ అయింది. సో అందరు మా ఊరికి వచ్చారు ఫీనిక్స్కి. వీడు ఫీనిక్స్లోనే ఉంటాడు, ఆ అమ్మాయి ఫీనిక్స్లోనే ఉంటుంది. ఈ అమ్మాయి ఫ్లోరిడా నుంచి వచ్చింది. వీడు కాలిఫోర్నియా. ఆ అమ్మాయి వచ్చేసి ఫీనిక్సే. ఏరియా 51. ఏరియా 51. ఏలియన్స్, వీళ్ళంతా ఏలియన్స్ లెక్కున్నారు కదా, కాదు. బట్ మరి కెమెరామ్యాన్ కూడా వస్తాడు ఇప్పుడు. అయ్యో వీడు వచ్చేసి నా బొమ్మడిది కాడు వీడు. సో వీడు కూడా ఫ్లోరిడా నుంచి వచ్చింది అనమాట. డాలసా మారినవారా? ఓకే. ముందు మనకు చాలా ఉంది. సో వీఆర్ ఆన్ ద వే టు డెత్ వ్యాలీ. సో ముందు శాండ్ డ్యూన్స్ ఉంటాయి ఇటు డెత్ వ్యాలీలో. సో ఎట్లా నేచర్ ఎట్లా ఫామ్ అయింది ఇవన్నీ మీకు చూపిస్తా. ఒక 2-3 ప్లేస్లు ఉంటాయి. తర్వాత నైట్ ఇంకొక ప్లేస్కి వెళ్తా, దానికి కూడా పోదాం మనము. సో డెత్ వ్యాలీ స్పెషాలిటీ ఏంటి అంటే, సో ఇది డెత్ వ్యాలీ వచ్చేసి వరల్డ్స్ హైయెస్ట్ టెంపరేచర్ ప్లేస్ అనమాట, వ్యాలీ అనమాట. సో ఇది మొత్తం వచ్చేసి నేషనల్ ఫారెస్ట్. సో చుట్టూ చూసుకుంటే మొత్తం ఎడారి లానే ఉంటుంది, కొండలు, ఎడారి, మట్టి దిన్నెలు. సో శాండ్ డ్యూన్స్ ఉంటాయి మొత్తం. ఏం ఒక్క పురుగు కూడా కనిపించదు అనమాట. సో వెరీ డేంజరస్ ప్లేస్ ఆన్ ద ఎర్త్. హీట్కి సంబంధించి వెరీ డేంజరస్ అనమాట. వరల్డ్లో మోస్ట్ హీటెస్ట్ ప్లేస్ సమ్మర్లో అవుతుంది అనమాట ఇది. సో దుబాయ్ ఇవన్నీ కాకుండా సో ఇది మోస్ట్ డేంజరస్ ప్లేస్. ఇక్కడ మొత్తం డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి, అవి కూడా చూసుకుందాం ముందుకెళ్ళిన కొద్దీ. రైట్ ఫ్రెండ్స్, లెట్స్ మీట్ అగైన్. సో ఫ్రెండ్స్ చూసుకున్నారు కదా, సో ఇందాక మనం ఆడ రోడ్ మీద ఆగినాము. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ స్పాట్కి అయితే వచ్చేసినాము. డెత్ వ్యాలీలో మోస్ట్ సీనిక్ ప్లేస్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి శాండ్ డ్యూన్స్, అంటే మన భాషలో ఇసుక దిన్నెలు. సో మన సహారా ఎడారి, రాజస్థాన్ ఎడారి ఎట్లయితే ఉంటుందో సో ఆ వ్యూస్ ఉంటాయన్నమాట. సో మీకు దగ్గర పోయి చూపిస్తాం మరి. సో లెట్స్ గో అండ్ వాచ్ అంటిల్ ద ఎండ్, ఓకే. స్టే ట్యూన్, లెట్స్ గో. అండ్ ఇక్కడ వచ్చేసి రాటిల్ స్నేక్స్ ఉంటాయి. సో వచ్చినప్పుడు షూస్ మాత్రం జాగ్రత్త, మంచి షూస్ ఉండాలి. అండ్ ఇదంతా శాండ్ డ్యూన్స్. సో విండ్ వచ్చేసి మొత్తం ఫామ్ అయిందనమాట. సో ఒక దగ్గర నుంచి మొత్తం శాండ్ అంతా కొట్టుకొచ్చి సో ఇట్లా ఫామ్ అయి ఉంటుంది అనమాట. చూసుకోండి, సో ఎంత పెద్ద శాండ్ డ్యూన్స్. క్లోజ్ అప్లై చేసి చూపిస్తున్నా మీకు, ఇవంతా శాండ్ డ్యూన్స్. సో లెట్స్ గో క్లోజ్ బై. చూసిరా, జనాలు కూడా మంచిగా నడుచుకుంటూ పోతున్నారు హాయిగా. ఒక మంచి ట్రెక్కింగ్ లాగా అవుతుంది అనమాట ఇది. సో ఒక ట్రయల్ హెడ్. సో బ్యాక్ ప్యాక్ ఇంకా చాలా దూరం పై దాకా పోవాలంటే మీరు వాటర్ బ్యాగ్స్, మంచి షూస్ వేసుకొని రావాల్సి వస్తుంది అనమాట. సో అండ్ మోర్ ఓవర్ ఫోటోషూట్స్కి మంచి స్పాట్ అనమాట. సో సన్సెట్ కూడా మంచి వ్యూ ఉంటుంది. చూసిరా ఇసుక ఎట్లా లేదు గాలికి వచ్చి. ఇంకా మొత్తం చూడండి శాండ్ ఎట్లా లేస్తుందో గాలికి. డెత్ వ్యాలీకి రావాలి 4th టైమో 5th టైమో నాకు తెలిసి.
సో ఎప్పుడో మాస్టర్స్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చిన, తర్వాత కోవిడ్లో ఒకసారి వచ్చిన, మధ్యలో ఇంకెప్పుడు వచ్చినా కానీ ఫినిక్స్కి ఎవరు వచ్చినా, నా ఫ్రెండ్స్ కానీ నా సర్కిల్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి చూపించడానికి వచ్చిన. సో ఇది కూడా అట్లనే వచ్చిన. సో పిల్లలందరూ వస్తే సో వాళ్ళందరూ చూపించడానికి వచ్చిన అనమాట. సో అట్లనే సరే వీడియో కూడా కొట్టిద్దాం, సో మీరు కూడా చూసినట్టు ఉంటుంది, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి ప్లాన్ చేసుకొని అంతా సామాన్లు అంతా తెచ్చుకొని వీడియో కొడుతున్నాం మీకోసం. సన్సెట్ అవుతూ ఉంది, ఇంకొక గంట ఉంటే సన్సెట్ కూడా చూపించే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా సన్సెట్ చూపిస్తా. ఫుల్ గాలి వస్తుంది, మేబీ నా వాయిస్ ఏమైనా క్లియర్ లేకపోతే మొత్తం చూసి నేను వాయిస్ ఓవర్ ఊడియడానికి ట్రై చేస్తా. ఇది ఎందుకు ఉంది, స్నేక పామా కాదు, కట్టే. సో ఇట్లానే ఉంటాయి అన్నమాట ర్యాటిల్ స్నేక్స్ శాండ్లో. సో చూసుకుంటా జాగ్రత్తగా పోవాలి, కేర్ఫుల్ ఉండాలి. ఒకవేళ మరీ ఎండ కొడితే మాత్రం సన్ స్క్రీన్ పెట్టుకొని రండి, చేతులకు కాళ్ళకు మంచిగా, ముఖానికి క్యాప్ స్పెట్స్ మ్యాండేటరీ. ఓకే, పైకి వచ్చేసినాము. మా పోరాళ్ళంతా ఆడున్నారు చూడరుగా, సో వీళ్ళంతా మా పోరాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఫోటోషూట్ చేసుకుంటున్నారు హాయిగా. ఇది ఎట్లుంది చూసిరా, క్రేజీ ఉంది కదా లుక్, అంతా క్రేజీ లుక్ ఓవర్. సో మనం ఆ చిన్న గుట్టెక్కి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, best view is coming our wait and watch. Oh, this is it guys. సో మెల్లగా నడుస్తున్నా ఫ్రెండ్స్, అంత దూరం పోలేను. సో అది టాపెస్ట్ వ్యూ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇది టాప్ వ్యూ, ఆడొకటి నిల్చున్నాడు చూడండి. సో అంత దూరం పోవాలంటే చాలా టైం పడుతుంది, కింద తొంపులు ఉంటాయి, మొత్తం ఎక్కుకుంటూ దిగుకుంటూ రావాలన్నమాట. సో ఇదే మాత్రం క్రేజీ అనిపిస్తుంది లుక్. అటు కొండలు, మధ్యలో సన్నది ఎట్లుంది, పోలా అదిరిపోలా. సో ఫ్రెండ్స్ నియర్ బైకి అయితే వచ్చేసినాము. సో ఇవన్నీ మొత్తం ఇసుక దిన్నెలు కదా. సో ఇందాక చెప్పినట్టు రాజస్థాను మన ఇండియాలో అయితే చూడాలనుకుంటే అమెరికా దగ్గర రాగాల్సిన అవసరం లేదు. ఇండియాలో అయితే రాజస్థాను, మన సహారా ఎడారి ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటికి పోయి అక్కడ పోయి చూస్తే దీనికన్నా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. సో ఇక్కడికే జనాలు ఎందుకు వస్తారంటే, సో నెవాడా యుఎస్లో పెద్ద శాండ్ డ్యూన్స్ ఇదే అనమాట. సో చూసుకుంటే మొత్తం అవన్నీ శాండ్ డ్యూన్సే. సో అక్కడ దాకా ట్రెక్ చేయొచ్చు, కాకపోతే హాఫ్ డే పడుతుంది మనకి. సో అంత ధైర్యం చేయలేం కాబట్టి మీకోసం అని చెప్పేసి దగ్గర దాకా వచ్చి మరి ఇసుక దిన మీద నిల్చొని చూపిస్తున్నా. సో మీరు కూడా ఇప్పుడు రావాలనుకుంటే జస్ట్ వేగాస్ నుంచి జస్ట్ 2.5 అవర్స్లో డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉంటుంది అన్నమాట. సో దాంట్లో మీరు గూగుల్ మ్యాప్స్లో శాండ్ డ్యూన్స్ అని కొట్టి పెడితే మ్యాప్ కరెక్ట్ మీకు ఆడ పార్కింగ్ కార్లు కనిపిస్తున్నాయి కదా. సో ఆ కార్ల దగ్గర తీసుకొచ్చి ఆపుతుంది. మెల్లగా జస్ట్ ఒక హాఫ్ మైల్ నడిస్తే చాలు మీరు క్లోజ్ బై శాండ్ డ్యూన్స్ వస్తారు. సో ఇట్లాంటి ట్రెక్కర్స్, హైకర్స్ మొత్తం వాటర్ బ్యాగులు వేసుకొని చాలా దూరం వెళ్తారు అనమాట. సో ఎప్పుడన్నా వస్తే ఫుల్ గేర్తో రావాలి. గేర్ సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఒకటి రికార్డ్ చేసి, సో మళ్ళీ వాడికి చక్క మాట అని చెప్పి మళ్ళీ రికార్డ్ చేద్దామని చెప్పిండు. సరేలే అని చెప్పి వాటి కోసం మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. టేక్ టూ ఇది. ఓకే, ఏం చెప్పాలి నెక్స్ట్? ఇప్పుడు పెట్టుకుంటాం మైక్ ఇచ్చిండు మా బావ. ఫస్ట్ టైం మా బావ మైక్ ఇచ్చిండు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. ఏంది ఇక్కడికి నా ఫస్ట్ టైం ఇక్కడికి యాక్చువల్గా. అండ్ లాస్ట్ టైం కూడా ఒకసారి లాస్ట్ టైం వచ్చినాము. మా బావ ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్ని ఫోర్ వీల్ డ్రైవ్ అని చెప్పి శాండ్విచ్ దించేసినాడు. అవి మొత్తం నీళ్ళకి అతుక్కపోయింది అలానే.
ఇక్కడ ఏం జరిగిందంటే ఫుల్ గాలి వస్తుంది అనమాట. సో మేమేం మాట్లాడినామో అర్థం కావట్లేదు. సో మా వాడు ఏం చెప్తున్నంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు శాండియన్స్లో ఫ్రంట్ వీల్ కార్ వేసుకొని వచ్చి మొత్తం దాంట్లో డ్రైవ్ పోతే అది ఇరుక్కుపోయింది. మళ్ళీ టోవింగ్ $300 మొత్తం పోలీసులకు కాల్ చేసి అన్నోన్ ప్లేస్లో ఉన్నామన్నమాట. సో వాళ్ళు వచ్చి టో చేసి బయట తీయడానికి ఒక 3-4 గంటలు పట్టింది. మా దగ్గర ఒకటి వాటర్ బాటిల్ ఉండే. సో ఆ సిచ్యువేషన్ గుర్తు చేసుకొని నవ్వుకుంటున్నాం అనమాట ఇద్దరము. సో ఎప్పుడైనా వస్తే ఆఫ్ రోడింగ్ మాత్రం మంచి పెద్ద పెద్ద బండ్లు, మంచి టైర్లు ఉన్నాయి వెహికల్స్ తీసుకొని రావాలన్నమాట. సో చిన్న చిన్న బండ్ల మీద వస్తే మొత్తం నాగమైపోతారు మా లెక్క. ఇక్కడికి లైక్ ఫర్ డెత్ వ్యాలీ ఫస్ట్ టైం ఇది, బికాజ్ మేము వేగస్లో ఉండే లాస్ట్ నైట్. సో ఇది ఒక 2.5 hours డ్రైవ్ ఇక్కడికి శాండియన్స్కి. సో అక్కడ నైట్ చిల్ అయ్యి పొద్దున మార్నింగ్ మీ ఇష్టం వచ్చినప్పుడు లేచినాక మంచి లంచ్ చేసేసి ఒక 2.5 hours డ్రైవ్ చేస్తే ఒక మంచి ప్లేస్ దొరుకుతుంది. అండ్ శాండియన్స్ ఉంటాయి ఇక్కడ, లైక్ హెవీ, లైక్ మంచి లీప్లో నీకు లైక్ ఏదో నువ్వు లాంగ్ లాటిట్యూడ్లో లాంగ్ ఒక ల్యాండ్స్కేప్లో పెట్టి చూస్తే ఎట్లా అంటే లైక్ ఓషన్ వేవ్స్ అలా స్టక్ అయినట్టు ఉంటుంది. ప్లేస్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. వచ్చే రూట్లో కూడా మీకు యా వ్యూస్ బాగుంటాయి, డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడే మనకు ఇంకొంతమంది ఇప్పుడే వస్తున్నారనమాట. ఏందన్నా నువ్వు సార్ చలో వచ్చినావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంది? వైజాగ్ నుంచి వచ్చాను. మీరు మీరు వైజాగ్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వచ్చాను. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి అన్న ట్రిప్ ప్లాన్ చేస్తున్నారంటే నేను ఫియోనిక్స్ వచ్చాను. అక్కడి నుంచి అన్న మంచిగా ఒక ప్యాసింజర్ వ్యాన్ తీసుకొని సో మా అందరినీ ఇలాగా మంచి మంచి ప్రదేశాలకు తిప్పడం జరుగుతుంది. అదే అందరం తీసుకున్నాము, కానీ మెయిన్ బాధ్యత కారు వెళ్ళి తీసుకొని రావడం అవన్నీ చేసింది. ఏంటంటే నేను ముందే తిరిగినా కాబట్టి జస్ట్ యాజ్ అ గైడ్గా వీళ్ళకి గైడ్ చేస్తున్నాను అంతే. బట్ ఓవరాల్గా మేము అవన్నీ ప్రదేశాలు చాలా కొత్తగా చూస్తున్నాం కాబట్టి మాకు ఇది చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. మీరు ముందు చూసి మాకు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి మాకు ఇవన్నీ చూపించడం వల్ల మాకు కూడా కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఇండియాలో శాండియన్స్ ఇట్లాంటివి అంటే వైజాగ్లో ఎర్రమట్టి దెబ్బలను ఉంటుండే కానీ ఇలా ఉండదు. అది జస్ట్ ఒక కొండల్లో ఉంటాయి. ఇలాంటి శాండ్ డ్యూస్ ఎంత మంచిగా శాండ్ అలా గాలికి ఎగురుతూ అలా నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ సమ్మర్లో వస్తే మండిపోతుంది ఇక్కడ. సో సమ్మర్ కాకుండా ఈ ప్రీ వింటర్ టైంలో వస్తే కొంచెం మంచిగా చూసి మంచిగా ఫోటోలు దిగి ఈ బ్రైట్ సన్లైట్లో మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ మీరు ఎక్కువ డీహైడ్రేట్ అవుతారు. వాటర్ మాత్రం ఖచ్చితంగా కంపల్సరీగా తెచ్చుకోండి. షూస్ మాత్రం మంచి షూస్ ఉండాలి. ప్రాక్టీస్ ఉంటాయి, బయట చేస్తే ఏం కాదు, బట్ సేఫ్టీకి మంచి షూస్కి ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి. ఇట్లా అట్లాంటి వాళ్ళు షూస్ చేతిలో పట్టుకొని తిరుగుతారు, వాళ్ళని ఇగ్నోర్ చేయండి. షూస్ ఎందుకు వేసుకోమంటారు అంటే ఒకవేళ స్నేక్ కనపడింది అనుకోండి వెంటనే తొక్కేయచ్చు. అందుకని ఒక్క ముందే మనం అది డైరెక్ట్గా మనం బేర్ కాదు, నాట్ టు హార్మ్ యానిమల్స్, టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, అంతే. సో సింపుల్. ఇంకొక ఫ్రెండ్ సార్ పర్లేదు, తమ్ముడు సెల్ఫీ కోసం వచ్చావు మరి వెనక్కి వెళ్ళిపోతే చెప్పు తమ్ముడు, నీ పేరేంది? నా పేరు పవన్, హైదరాబాద్. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినావు? ఐ కేమ్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో టు ఇద్దరు ఒకటి సేమ్ రూమ్మేట్స్. సో మన ఛానల్ని అందరూ ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. నువ్వు కూడా చెప్పురా. గంట కొట్టాలి ఫస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోతారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, వీలైతే షేర్ కూడా చేయండి. ఇన్స్టాగ్రామ్లో పొట్టు షేర్ చేయండి. చలో ఉంటా మరి. యా మొత్తం దునియా మొత్తం ఇట్లా దద్దరిల్లిపోవాలా. ఓకే చలో గైస్. సో ఇప్పటితో ఈ వీడియో బంద్ చేసి మీకు దునియా అంటే నెక్స్ట్ లెవెల్ దునియా ఉంటుంది మనకి. దునియా అంటే మొత్తం లోకం అంతా ఉండాలి. అది మనకి ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఏదో నచ్చితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నో ఫోర్స్. ఓకే నచ్చకపోతే తప్పు రాది.
నచ్చుతుంది మన ప్రేక్షకులే కాబట్టి ఎందుకంటే ఇలా మేము ఎంటర్టైన్ చేస్తాం, మీకు ఎందుకు నచ్చదు చెప్పండి. యా అది. సో ఇట్లాంటి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా ఫ్రెండ్స్ గ్యాంగ్స్తో వస్తేనే మంచి ఫన్ ఉంటుంది. Kick ఉంటది. అందులో ఇటువంటి కొడుకులతో వచ్చినాం అనుకో, దొంగన కొడుకులు. సో ఇట్లాంటి వాళ్ళతో వస్తే ఇంకా ఫన్ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి మంచి చిల్ బ్యాచ్ వేసుకొని మీరు కూడా ప్లాన్ చేసుకోండి ట్రిప్స్కి. ఓకే ఓకే గైస్. ఆడు ఇంకొక వీడియోగ్రాఫర్ ఉన్నాడు పైన. అప్కమింగ్ బ్లాగర్. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇసుక దిన్నెలు. సో ఈడ కనిపిస్తాయి చూసిరా, ఇది ఒక కొన్ని వాటర్ ఫామ్ అయ్యి వర్షాలు పడ్డప్పుడు ఎండమా వాటర్ చూసినావా, అది ఇప్పుడు ఎండిపోయింది. సో ఎండిపోయిన తర్వాత ఇట్లా మొత్తం పర్రెలు వచ్చినాయి అనమాట. సో ఇంతటితో ఈ శాండ్ డ్యూన్స్ వీడియో అనేది ఇక్కడికి ఫినిష్ చేసి ఇంకొక లొకేషన్ అయినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తా. సో షార్ట్ అండ్ స్వీట్గా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వివేక్స్ దునియా. ఓకే, లెట్స్ గో.